నా మాటలు అందరికీ వినబడుతున్నాయి కదా? చివరి వరకు వినబడుతున్నాయా? ఓకే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదనున్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు యూని ఒక విచిత్రమైన సందర్భం చెబుతున్నాడు చూడండి. ఎఫెసీ అనే సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఆ ఎఫెసీ అనే సంఘానికి ఈయన పత్రిక రాస్తూ కుటుంబాలకు సంబంధించిన ఒక మాట పౌలు గారు ఉటంకించారు. ఆ మాటని దేని గురించి ప్రస్తావిస్తున్నాడంటే, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అనబడుతుందో అన్నాడు. అంటే ఇది కుటుంబం అని ఒక కుటుంబాన్ని గురించి మనం చెప్పుకోవాలి అంటే, ఈ కుటుంబం దేన్ని పోలి ఉండాలట? పరలోకమందున్న కుటుంబాన్ని పోలుంటేనే కుటుంబం అంట. పరలోకమందున్న దేవుణ్ణి అంటే ఎవరిని బట్టి మన కుటుంబం అనబడుతుంది అంటే, పరలోకమందున్న దేవుడు కూడా కుటుంబంగా ఉన్నాడా అంటే ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీళ్ళ ముగ్గురు ఒక కుటుంబంగా వ్యవహరిస్తున్నారు కనుక ఆ కుటుంబాన్ని పోలిన ఆ పోలిక ఈ భూమి మీద ఏ కుటుంబం అయితే పోషిస్తుందో వాళ్ళనే ఫ్యామిలీ అంటారట. అంటే వాళ్ళకలాగా మన భూమి మీద వ్యవహరించకపోతే అది కుటుంబం అనపడదా అంటే, ఈ ఎఫెసీ పత్రిక పౌలు గారి ఉద్దేశం ప్రకారం అనబడదు. మరి వాళ్ళు ఏంటి, ఏదో సామూహికంగా జీవిస్తున్నారు అంతే. మరి వీళ్ళు నలుగురు కలిగి జీవిస్తున్నారు, దాన్ని ఫ్యామిలీ అంటారంటే జనాభా లెక్కల్లో ఫ్యామిలీ అంటారేమో కానీ బైబిల్ లెక్కల ప్రకారం దాన్ని ఫ్యామిలీ అని అన్నారు. ఎందుకంటే ఆ కుటుంబం ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలా ఉంటేనే దాన్ని ఫ్యామిలీగా బైబిల్ డిక్లేర్ చేస్తుంది. ఒక ఉదాహరణ చెప్తున్నాను వినండి. ఎలా కుటుంబంగా దాన్ని కొనియాడాలి? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు. వీళ్ళకి అన్యోన్య సహవాసం, ఒకరినొకరు గౌరవించుకునే లక్షణాలు ఉన్నాయి, ఒకరినొకరు ప్రేమించుకునే లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే వాటిని పోషిస్తారో వాళ్ళని కుటుంబంగా డిక్లేర్ చేస్తారన్నమాట. మీకు ఉదాహరణకు అర్థం కావాలంటే ఒకసారి యోహాను సువార్త తీయండి, 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, నా గడియ వచ్చి ఉన్నది, మీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. తమ్ముడు ఇంకేం కదపకుండా తగ్గించాను. ఇక్కడ రాయబడిన మాట చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, తన తండ్రికి ప్రార్థన చేస్తూ, పరలోకమందున్న మా తండ్రి, నువ్వు అప్పగించిన ప్రతి పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను అంటున్నాడు. భూమి మీద నిన్ను మహిమపరిచాను అంటున్నాడు. అంటే ఆయన మహిమపరచడం, ఆయన అప్పగించిన పని చేయడం, ఇది కుమారులకు ఉండాల్సిన లక్షణం అన్నమాట. మరలా నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? ఇది ఫ్యామిలీ అని మనం అనాలి అంటే, ఆ తండ్రి ఇష్టాన్ని ఆ కుమారు పూర్ణంగా ఎలాగైతే నెరవేర్చాడో, నీ పని తుదముట్టించితే నాకు ఆహారం అని ఈ కుమారుడు ఎలాగైతే అన్నాడో, మన పిల్లలు కూడా ఎప్పుడైతే తల్లిదండ్రుల యొక్క భయభక్తుల్లో వారి యొక్క అడుగు జాడల్లో నడుస్తారో అప్పుడు దేవుడు అంటాడట, ఎస్ ఇది నా కుటుంబం అంటాడట. ఇలా ఎప్పుడైతే తల్లిదండ్రులకి కుటుంబానికి పొంతన లేదో దాని కుటుంబం అంటారు, దాన్ని సంత అంటారు, దాన్ని ఫ్యామిలీ అంటారు. తల్లిదండ్రులు ఒక ముఖం, పిల్లలు ఒక ముఖం, వీళ్ళు ఒకదానికొకరు ఎడ్డమ్మ తెడ్డమ్మలా ఉన్నారనుకోండి, దాన్ని ఫ్యామిలీ అనరు అన్నమాట. మరి ఏంట్రా వాళ్ళు అలా ఉంటున్నారంటే ఏదో సామూహికంగా బతుకుతున్నారు. ఆ బిగ్ బాస్ షోలో నలుగురు గదిలో బతుకుతారు చూసారా, అలా బతుకుతున్నారు అన్నమాట, అంతే.
సీరియల్లో ఒక ఫ్యామిలీ యాక్టింగ్ చేస్తారు చూసారా, అలా యాక్టింగ్ చేస్తున్నారు అంతే. అంటే వీళ్ళు దైవికంగా కుటుంబం అనబడతారు. కుటుంబం అంతా ఏదో నలుగురు అలా ఏదో లీగల్గా చట్ట ప్రకారం వాళ్ళకి ఏదో భార్య భర్త అనే బంధాలు పడిపోయాయి, చట్ట ప్రకారం వాళ్ళకి పిల్లలు పుట్టేసారు, ఏదో బతకకపోతే బాగోదని బతికే వ్యవహారాలే తప్ప నిజానికి తల్లి అంటే కూతురికి గౌరవం ఉండదు, తండ్రి అంటే కొడుకుకి గౌరవం ఉండదు, ఒకరి పట్ల ఒకరు గౌరవం ఉండదు. అయ్యో మా నాన్నకి ఇన్ని ఆశలు ఉన్నాయి, ఇన్ని కళలు ఉన్నాయి, ఆయన కళలు నెరవేర్చడమే నా జీవిత లక్ష్యం అని అనుకునే కొడుకులు ఉండరు, కూతుర్లు ఉండరు. మరి ఇలా అనుకునే కొడుకులు కూతురు లేని ఆ కుటుంబాలు అంటారా? అనరు. మరి ఏమంటారు? ఏదో సామూహికంగా బతుకుతున్నారు, నలుగురు కలిసి ఒక కుండలో అన్నం వండుకుని తింటున్నారు అంతే వాళ్ళు. మరి వాళ్ళ బైబిల్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చేమో కానీ ఈ విలువలు లేని వాటిని కుటుంబాలని దేవుడు చెప్పండి పిలవడు. ఒకవేళ అలా లేకపోతే ఏమవుద్ది? ఇక్కడ తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడు అంటున్నాడట, నీ చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారము, నీ చిత్తము నెరవేర్చుటే నా జీవిత లక్ష్యము, నీకు నాకు తండ్రి మధ్య ఏముందంటే ప్రేమ ఉంది అన్నాడు. ఏముందట? తండ్రికి కుమారుడికి మధ్య ఏముంది? ప్రేమ ఉంది. కుమారులకి తల్లిదండ్రులకి మధ్య ఏముంటే అప్పుడు కుటుంబం అవుతుంది? ప్రేమ ఉండాలి. కానీ వీళ్ళు మనల్ని ప్రేమిస్తారా? వీళ్ళకి 16 సంవత్సరాలు వచ్చేసరికి మనల్ని ప్రేమించరు. చెప్పండి ఎవరిని ప్రేమిస్తున్నారు? ఇదిగో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ప్రగాఢముగా ఆ మూడోదిలో ఉన్న పిల్లని ప్రేమించాను అంటాడు వీడు. మీరు డాడీ మమ్మీ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చాలా గాఢముగా ఆ గాలిదను ప్రేమించానంటది ఈ పిల్ల. మరి ఇలాంటి వైరాగ్యాలు ఉంటే వాటిని కుటుంబాలు అంటారా? వాటిని కుటుంబాలు అంటారు. నేను వెళ్తున్నాను మార్కెట్ అంటారు, మాసిగా చెప్పిన సంత అంటారు. తల్లి మాట కూతురు లెక్క లేకపోయి, తండ్రి మాట కొడుకు లెక్క లేకపోయి, ఒకరి ఉద్దేశాలు ఒకరు నెరవేర్చుకోకపోతే వీటిని ఫ్యామిలీలను ఎలా అంటారు? అందుకే పౌలు గారు చాలా కేర్ఫుల్గా రాశాడు, మనం చదువుకోవాలని. పౌలు గారు కావాలని ఆ పదాలను ఉపయోగించాడు. కుటుంబం అని దేన్ని బట్టి అనబడాలట? ఆయనను బట్టి అనబడాలి. ఆయనను పోలి ఏ భూమి మీద ఏ కుటుంబాలు అయితే పోలి నడుస్తాయో అప్పుడే వాటిని ఫ్యామిలీలు అనబడతాయి. అలా ఆయన పోలి నడవకపోతే ఏమవుద్ది? తల్లిదండ్రులకి కొడుకులకి కూతుర్లకి అదో రకమైన మాటలు ఉంటాయంట వాళ్ళ మధ్య. ఒక ఉదాహరణ చెప్పనా? ఒకసారి రండి పాత నిబంధన గ్రంథానికి వెళ్దాం. ఒకసారి రండి పాత నిబంధన గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం నుండి. కాబట్టి ఎవరైనా గట్టిగా చదువుతాం. కాబట్టి దావీదు పొలములో దాక్కొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయుచుండగా మునుపటి వలెను రాజు గోడ దగ్గరున్న స్థలమందు తన ఆసనమందు కూర్చుని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు నద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో అని ఆ దినము ఏమీ అడగలేదు. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా రెండవ దినమున దావీదు స్థలములో ఎవడును లేకపోవుట చూసి సౌలు నిన్నయు నేడును యెష్యా కుమారుడు భోజనముకు రాకపోవుట ఏమని యోనాతాను అడగగా. సందర్భం అర్థమవుతుందా? అర్థమయ్యేలా చెప్తాను వినండి. మీకు అర్థం లేదని నాకు అర్థమైంది, జాగ్రత్తగా వినండి. ఏం జరుగుతుంది? ఈ పాత నిబంధన గ్రంథం చదువుతుంటే ఏం జరుగుతుందంటే, దావీదు అనే ఒక కుర్రోడు రాజుగారి కుటుంబానికి ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. నిజానికి వాళ్ళు లీగల్గా ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ దేశం పరువు నిలబెట్టాడు దావీదు అనే కుర్రోడు. ఆ దావీదు అనే కుర్రోడే కనుక రాకపోతే గొలియాతు సౌలు తల, యోనాతాను తల భుజాల మీద వేసుకుని వెళ్ళిపోదురు పట్టుకుని.
ఖచ్చితంగా చంపేద్దుడు, దేశం పరువు తీసేద్దుడు, దేశాన్ని జయించేద్దుడు, దేశాన్ని ఒలుసుకు పట్టిపోతాడు. అలాంటి టైంలో రాజు గౌరవాన్ని, దేశం యొక్క గౌరవాన్ని, రాజు యొక్క రాజ్యాన్ని, దేశం యొక్క రాజ్యాన్ని కాపాడిన ఒకే ఒక్క కుర్రోడు ఎవరు? దావీదు గారు. ఆయనే కనుక గొలియాతుతో ఆ రోజు ఫైట్ చేయకపోతే దేశం ఉండదు, రాజ్యం ఉండదు, రాజు దర్బారు ఉండదు. కనుక ఆ ఫైట్ చేసిన తర్వాత దావీదు గారిని ఆ కుటుంబం, రాజు కుటుంబం ఏం చేసిందంటే కొంచెం దగ్గర తీసుకుంది. దగ్గర తీసుకోవడమే కాదు, రాజుగారు భోజనం చేస్తున్నప్పుడల్లా ఆ భోజనం వాళ్ళ దగ్గర ప్రత్యేకించి ఒక కుర్చీ వేసేవారట. ఎవరికి? దావీదు గారికి. ఆ కుర్చీ వేసినప్పుడల్లా రాజు భోజనంతో పాటు దావీదు గారు కూడా రాజు భోజనం చేసేవాడు. ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఈయన కూడా భోజనం చేసేవాడు. ఒకరోజు రాలేదు, 2 రోజులు రాలేదు. మొదటి రోజు రాకపోయేసరికి రాజుగారు అనుకున్నారట, పోన్లే కుర్రోళ్ళు కదా, ధర్మశాస్త్రం ప్రకారం ఏదో అపవిత్రపడి ఉంటారు, ఏ శవం దగ్గరికి వెళ్ళి ఉంటారు, లేకపోతే యవనస్తులు కదా, ఏదో జరుగుంటుంది, అపవిత్రత తీర్చుకోవడానికి లేదా శుద్ధీకరణ జరిగించడానికి వెళ్ళి ఉంటాడు, అందుకే భోజనానికి వచ్చినాడు, యవన బిడ్డలు కదా కుదురుండ్రని అనుకున్నాడు పెద్ద మనిషిగా. ఎవరు? సౌలు గారు. సరే రాలేదులే అని. తర్వాత రోజు కూడా రాలేదు. అరే అమావాస్య దినాలు కూడా పోయాయి, ఈ రోజు కూడా రాలేదు, దావీదు కుర్చీ ఖాళీగా ఉందేంట్రా అని అడిగారట. ఎవరిని? సొంత కొడుకుని. దావీదు గారి ఫ్రెండ్ ఎవరు? యోనాతాను. యోనాత్ గారు ఎవరు కొడుకు? సౌలు గారు కొడుకు. సౌలు గారు ఎవరిని అడుగుతున్నాడు? యోనాతాను గారిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? దావీదేడ్రా రాలేదు, నేను రాలేదు, ఏదో అపవిత్రత అనుకున్నాం, ఈ రోజు రాలేదేంట్రా అంటే అప్పుడు అన్నాడట, రాలేదు డాడీ అని చెప్తూ కిందకి అంటున్నాడు యోనాతాను, దావీదు బెత్లెహేమును పోవని నన్ను కోరును, దయచేసి నన్ను పొమ్మని నన్ను సెలవడిగాడు డాడీ. అందుకు నేనేమన్నానంటే, సరే హాలిడేసేగా అడుగుతున్నావు, పెద్ద దానికి నువ్వు మా దేశం పరువే నిలబెట్టావు, నీకు పెద్ద సెలవులు ఇవ్వడం పెద్ద కష్టమా? సెలవులు ఇస్తున్నావు, వెళ్ళిపో, బెత్లెహేముకి వెళ్తున్నానని నేను సెలవులు ఇచ్చాను డాడీ అనగానే అప్పుడు ఈ తండ్రి అన్నాడట, ఈ మాట నేను అన్నను కానీ మీరు అర్థం చేసుకున్నప్పుడు ఈ తండ్రి అన్నాడట, నాకు కొడక అన్నాడట. అంటే దాని అర్థం ఏంటి? ఇంటికి వెళ్ళినారా? చదవండి. అంటే దాని అర్థం ఏంటిది? ఉంపుడు గత్తి దాని కొడక అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అది అలా తిట్టాడనమాట. అలా కొడుకుని బాగా వినండి, ఎవరో వేరొకరు కొడుకు విషయంలో బాగా వినండి, ఎవరో వేరొకరు అబ్బాయి విషయంలో తన తర్వాత రాజు అవ్వాల్సిన కొడుకుని ఏమని తిట్టాడు తెలుసా? అందరూ చూస్తుండగా, భోజనం వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు దాసులందరూ చూస్తుండగా ఏమని తిట్టాడంటే కొడక అని తిట్టాడు. ఉంపుడు గత్తి దాని కొడక అని తిట్టాడు. అంటే అందరూ చూస్తుండగా వేరొకరి విషయాన్ని బాగా వినండి, వేరొకరి అబ్బాయి కొరకు వీళ్ళ అబ్బాయిని అంత నాటుగా ఘాటుగా తిడుతున్నాడంటే వాళ్ళ అబ్బాయి మైండ్లో వాళ్ళ నాన్న కోసం ఏమని పడతాది చెప్పండి? సన్నాసిగాడు మా నాన్న అనుకుంటాడు. చాలా మంది కొడుకులకి బాగా వినండి, భయం చెప్తాం అనుకుంటారు, కానీ వీళ్ళు భయం ఎలా చెప్తారు? బూతులు తిట్టి చెప్తారు. ఆ కొడక ఈ కొడక అంటే ఆ కొడక ఈ కొడక నీ కొడుక, నువ్వు ఇలా తిడితాడికి భయం వస్తుంది అనుకుంటున్నావా? ఈడు ఎంత దారుణంగా ఉన్నాడు మా తండ్రి, ఈడే నాకు అన్నది అనుకుంటాడు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? భయం చెప్పొచ్చు. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని అర్థమయ్యేలాగా పిల్లల దగ్గర డీల్ చేయాలి. దాన్ని అలా డీల్ చేయరు, తిడతారు, ఇంకేం చేస్తారు, ఘాటైన పదాలు ఉపయోగిస్తారు, పచ్చి బూతులు మాట్లాడతారు. అసలు నిన్ను కాదని మీ అమ్మ నిన్ను అనాల్సింది, దాన్ని అనాలరా. దాని అంటే ఎవరు? వాళ్ళ అమ్మని అనాలరా. ఇప్పుడు వాళ్ళ అమ్మని తిడతాడు పచ్చి బూతులు, వాళ్ళ అమ్మ ముందు ఈయన తిడతాడు పచ్చి బూతులు, ఈడి ముందు వాళ్ళ అమ్మని తిడతాడు పచ్చి బూతులు. ఇలాంటి రికార్డులన్నీ వినిపిస్తుంటే నీ బిడ్డలు మా తండ్రి చిత్తము సిద్ధించుగాక అంటారా? ఏమైనా అర్థమవుతున్నాయి లేదో? మా తండ్రి చిత్తం, యేసుప్రభు వారు పరలోకమందున్న తండ్రి చిత్తం భూమి మీద నెరవేరాలని ఎలాగైతే తహతహలు ఆడిపోయాడో, నీ బూతుల పురాణం నీ కొడుకు నెరవేర్చాలని తహతహలు ఆడిపోతాడా? ఎందుకు మనం ఫ్యామిలీ అనబడమో తెలుసా? మనం ఎందుకు కుటుంబం అనబడమో తెలుసా? తండ్రి కొడుకు ఏం చెప్పాలో తెలియదు, కొడుకు తండ్రి చిత్తాన్ని ఏమి నెరవేర్చాలో తెలియదు. ఈ వ్యవహారాలు ఇలాగ ఏడుస్తాయి కనుకే దేవుడు మనకి ఇవ్వాలనుకున్న దీవెనలు కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ వచనం చదువుదాం ఒకసారి, మంచిగా ఉంటే ఏంటన్నా 30 వచనం నుండి. నీకును నీ తల్లి మానవునికును సిగ్గు కలిగినట్లుగా నీవు యెషయా కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? మానవని మానం అని గ్రాంధికంలో రాశారు.
దాని వాడుక బాధలో పెట్టామనుకోండి, పచ్చి బూత్ తిట్టాడు అన్నమాట. ఇంక నేను అడక్కండి, బ్రేక్లో కూడా అడక్కండి నన్ను. అలాంటి బూతులు ఎవరండి తిట్టంటే ఇశ్రాయేలు రాజుగారే, అమ్మాయి కాబమ్మ, రాజుగారే సొంత కొడుకుని ఏమని తిడుతున్నాడు తెలుసా? వాళ్ళ అమ్మ యొక్క అవయవాలను తిడుతున్నాడు. చివరికి వాళ్ళ అమ్మ ఏమంటాడు తెలుసా? మీ అమ్మ పలాంటిదిరా అన్నాడట. ఇలాంటివన్నీ తిడుతుంటే ఆ కొడుకు ఎలా ఉంటుందో కిందికి చదవండి. చదవమ్మా. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలుగదు కదా, కాబట్టి నీవు వర్తమానం పంపి అతని నా దగ్గరకు రప్పించుము. నిజముగా బాగా వినండి. ఏమంటున్నాడండి? రే, నేను ఎందుకు తిడుతున్నాను తెలుసు? నువ్వు ఆడుతూ తిరిగితే రేపు పొద్దున్న రాజు తర్వాత నా తర్వాత ఎవరు రాజు అవ్వాలరా? నువ్వు రాజు అవ్వాలి. నువ్వు ఇలాగా దావీదుని వెనకేసుకొస్తే నువ్వు రాజు అవ్వు, రాజ్యం నీకు ఉండదు, తర్వాత నువ్వు అడుక్కు తినడానికి పని చేయబట్టినాడు. నేను మాట్లాడుతున్నాను, గమనించండి. మంచే కోరుతున్నాడు కొడుకు పట్ల, మంచే కోరుకుంటున్నాడు, కానీ ఆ చెప్పే విధానం ఉంది చూసారా, అది తేడా కొట్టింది. ఆ దావీదుని డీల్ చేసే విధానం ఉంది చూసారా, అది తేడా కొట్టింది. మనం మన కొడుకులకు భయం చెప్తాం, కానీ మన కొడుకులకు భయం చెప్పేటప్పుడు ఏమని చెప్తాం? ఆడుతూ తిరుగుతున్నావేంట్రా ఎల్ల కొడక అంటారు. ఇంకేడని అడగండి. ఆడుతూ తిరిగితే రేపు పొద్దున్న ఆకలి ఎత్తడానికి పని చేయవు, రేపు పొద్దున్న నువ్వు దేనికి పని ఆడుతూ తిరుగుతావేట్రా, రేపు పొద్దున్న నువ్వు చదువుకుని నువ్వు భవిష్యత్తు నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలని బాగానే కోరుకుంటున్నావు, కానీ ఇంకొకరిని పోల్చి తిట్టే విధానం ఉంది చూసారా, అక్కడే మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఫెయిల్యూర్, అట్టర్ ఫ్లాప్ అవుతారు అన్నమాట. గుర్తుపెట్టుకోండి. నువ్వు తిట్టు, అర్థవంతంగా తిట్టు, భయభక్తులు కలిగేలా తిట్టు. ఆ బూతుల పురాణం పక్కన పెట్టి అడిగి భయం నేర్పించు. కోప్పడు, ఎలా ఉంటుందో దాని తీవ్రత చూపించు. భవిష్యత్తు లేకపోతే ఎలా నష్టపోతే ఇవన్నీ చూపించు. కానీ నువ్వు పోల్చే తిట్లు ఎలా ఉంటాయంటే, అందరి ముందు బిడ్డలను తిరిగితే ఆ బిడ్డల యొక్క మనసు ఏమవుతుందో తెలుసా? మానసికంగా కృంగిపోతుంది. ఇంత ఎదిగిన తర్వాత కూడా మా నాన్న ఎంత దారుణంగా నన్ను నడి బజార్లో తిడుతున్నాడు అన్నప్పుడు నీ కొడుకు ఏమనుకుంటాడు? ఎలాగైనా సరే మా నాన్న కళ్ళు పండించాలనుకుంటాడా? ఏమనుకుంటాడు చెప్పనా? చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం చూసుకుని వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినంత ఉత్తమం లేదనుకుంటాడు. ఎవరో మన పిల్లలందరూ టౌన్లోకి పోయి ఎందుకు సెటిల్ అయిపోతున్నారు? పురాణాలు వెళ్ళలేక, మనతో ఉండలేక, మన ఇష్టాలు ఎందుకు నెరవేర్చుకుని అక్కడికి పోయి సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళు ఇసుకుపోతారు కొన్ని రోజులకి. వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. అందుకే ఈ పిల్ల కూడా ఏమంటుందంటే, వీళ్ళ చిత్ర విచిత్ర పురాణాలు వినే కన్నా ఆడితో బండికి పారిపోతే బెటర్ అనుకుని ఏదో గాలితో పోతారు. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? మనమే మళ్ళీ చెప్తాను, మన పిల్లల్ని ఎవరో పాడు చేయరండి. చెప్పండి, మనకి బుద్ధి చెప్పడం రాదు, మనకి పద్ధతి నేర్పించడం రాదు, మన మాట వందనం ఉండదు, మన కళలు ఏమున్నాయో వాళ్ళ పట్ల వారికి అర్థమయ్యేలా చెప్పడం మనకి రాదు. మన చిత్తం ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా చెబితే అప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ముందుకు ఎన్ని రంగులు వచ్చినా మా తల్లిదండ్రుల చిత్తం ముందు మేము ఏది చేయమంటాం. వయసు వచ్చిన ఆడపిల్లలు ఉంటారా? వయసు వచ్చిన ఆడపిల్లలకి మన దిగువ తరగతిలో తెలియని అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఆ పిల్లకి మెచ్యూర్ అయ్యే వరకు మనం బాగానే సంకనేసుకుని బాగానే ఆడేస్తాం, అంతా బాగుంటుంది, భుజాల మీద చేయలేస్తాం. మెచ్యూర్ అయిన వెంటనే దూరం పెడతాం. అదే మనం చేసే పొరపాటు. గుర్తుపెట్టుకో. మెచ్యూర్ ఏంటంటే సడన్గా దూరం పెట్టకూడదు. తల్లి తండ్రులు ఎవరైతే ఉన్నారో, లేదు ఇప్పటి వరకు మీరు ఎంత చక్కగా చూసారో తండ్రి యొక్క, చాలా మంది సైకాలజీ చెప్పిందని నేను చెప్తున్నాను, పెద్ద పెద్ద స్పీకర్లు చెప్పిందని నేను చెప్తున్నాను, కొత్తగా ఏం చెప్పట్లేదు, వినండి. సైకాలజీ లెక్కల ప్రకారం జరుగుతున్నది ఏంటంటే, తండ్రి యొక్క స్పర్శ కూతురుకు ఉండాలి ఎప్పుడు, తల్లి యొక్క స్పర్శ కొడుకు ఎప్పుడు ఉండాలి. ఈ స్పర్శలు ఎప్పుడైతే వాళ్ళకి తెలియవో, కొత్తగా ఏదో స్పర్శాలకు తగిలింది అనుకోండి, అదో రకంగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు కొత్తగా ఎవరో వాళ్ళని టచ్ చేశారనుకోండి, వాళ్ళకి అదో రకంగా ఉంటుంది. అక్కడే వాళ్ళు ఏమో కూడా అదో ప్రపంచం అనుకుని తమ్మును తాము పాడు చేసుకుంటారు. ఎందుకు చెప్పినా, మనం వాళ్ళని డీల్ చేసే విధానం మనకు రావట్లేదు. వాళ్ళతో మాట్లాడాలి ప్రేమగా. ఎప్పుడు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తం కొరకు అవసరమైతే అన్నం మానేశాడు. తండ్రి చిత్తం కొరకు ఆయన దాహాన్ని కూడా పక్కన పెట్టేశాడు. తండ్రి చిత్తం కొరకు నిద్రను పక్కన పెట్టాడు. తండ్రి చిత్తం కొరకు అశ్వులు బాసాడు. అంటే ఆ పరలోకమందున్న కుటుంబం ఎలాగుందో మనం అలా చూస్తేనే మనం కుటుంబంగా కొనియాడబడతాం. గుర్తుపెట్టుకోండి.
అందుకే ఆ పరలోకమందున్న తండ్రికి తగినట్టుగా వీళ్ళు ఉండలేకపోయారు. అంటే ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను డీల్ చేయడం సౌలుకి రాలేదు. మరొకటి, ఇది ఈ తండ్రి కొడుకులు ఎలా ఫెయిల్యూర్ అయ్యారు. మరో ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు, తండ్రి కొడుకులు, వాళ్ళు అలా లేరు. వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. ఆది కాండము 22వ అధ్యాయం, ఆది కాండం 22వ అధ్యాయం, ఆది కాండం 22వ అధ్యాయం, ఆది కాండం 22వ అధ్యాయం మొదలు వచ్చిన నుండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామాని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని. జరుగుతున్న సందర్భం మీకు తెలుసు. సండే స్కూల్ నుంచి ఇనేసి ముదిరిపోయాం మనం అందరం. తెలుసా తెలీదా? మనకి తెలుసు. ఓకే, ఈ జరుగుతున్న సందర్భంలో ఒక మాట అడుగుతున్నాను, మీరు గమనించండి. లేక లేక ఒక బిడ్డ పుట్టాడండి. ఎవరండి? ఇస్సాక్ గారు. లేక లేక ఒక కొడుకు పుడితే ఎంత ఎలా చూసుకుంటారండి? లేక లేక బిడ్డలు పుడితే ఆడు నవ్వినా వింతే, ఆడు ఏడిసినా వింతే, ఆడు నడిసినా వింతే, ఇంకా ఆడు ఏం చేసినా వింతే, ఆడు పోసినా వింతే. ఎందుకంటే అంత ముచ్చట, ఎందుకంటే ఆడు లేక లేక పుట్టాడు కనుక. వీళ్ళకి పుట్టింది మనకంత లేటుగా కాదు. అబ్రహాం గారికి అబ్రహాం గారికి శారమ్మ గారికి ఇస్సాక్ గారు చాలా లేటుగా పుట్టాడు. 100 ఏళ్ళ వయసులో పుట్టాడు. ఎంత ప్రేమిస్తున్నారంటే, ఆ అబ్బాయి పుడతాడన్నప్పుడు శారమ్మ నవ్వేసింది, ఆ అబ్బాయి పుడతాడన్నప్పుడు నవ్వింది, ఆ అబ్బాయి గర్భంలో పడినప్పుడు ముసిముసులు నవ్వుకుంది, ఆ పొట్ట పెద్దదైనప్పుడు చాలా నవ్వుకుంది, ఆ అబ్బాయిని కన్నప్పుడు కూడా చక్కగా నవ్వుకుంది. ఆ అబ్బాయికి కూడా దేవుడు చెప్పినట్టు పేరెట్టారు. ఆ అబ్బాయి పేరు కూడా నవ్వనే పేరెట్టారు. ఇస్సాక్ అంటే నవ్వు అని, నవ్వే పేరెట్టారు. అంత అబ్బాయి పుట్టుతాడన్న దగ్గర నుంచి నవ్వులు 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 నవ్వులు, అన్ని నవ్వులు. దేవుడు వచ్చి అన్నాడు ఒకరోజు, ఆ నవ్విచ్చే అన్నాడు. ఏదైతే నవ్వుతున్నావో ఆ నవ్వును నాకు ఇచ్చేస్తావా అబ్రహాం అన్నాడు. మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటంటే, మనం ఎక్కువగా ఏది ఇష్టపడుతున్నామో చెప్పండి, అది ఇచ్చేయమంటాడు. మనం చేసే తింగర పనులు ఏంటి చెప్పినా, దేవుడిచ్చిన వాటిని బాగా వినాలి. దేవుడిచ్చిన వాటిని ఎక్కువ ప్రేమించి ఇచ్చినోడిని మర్చిపోతాం. నా మాటలు అర్థమవుతున్నాయి? బిడ్డలను ఇస్తాడండి. ఇప్పుడు బాబుని ఇచ్చాడు, ఎంత బాబు మనకి ఎంత ముద్దొచ్చినా ఆయన మర్చిపోకూడదు. మనం ఏం చేస్తాం? ఆయన వంకెట్టి సత్యాకు కొట్టేస్తాం, ఆయన వంకెట్టి సభకు కొట్టేస్తాం, ఆయన వంకబెట్టి ప్రార్థన మానేస్తాం, ఆయన వంకబెట్టి బైబిల్ చదవడం మానేస్తాం, ఆయన వంకబెట్టి ఇంక అన్నీ మానేస్తాం. ఆడు పుట్టిన తర్వాత బతి తగ్గిపోద్ది మనకి. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఈయన్ని చూసి బాగా నవ్వేస్తున్నారు, ఆ నవ్వు ఒకసారి ఇస్తారా అని అడుగుతాడు. అలాగే అడిగాడు ఎవరిని? అబ్రహాం గారిని. ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటంటే, ఇచ్చే ముందు పరీక్షిస్తాడు, తీసుకునేటప్పుడు పరీక్షిస్తాడు. అలానే పరీక్ష ఇచ్చాడు. ఆ పరీక్ష ఏమని అడుగుతున్నాడంటే, ఇచ్చేస్తావు అబ్రహాం అంటే, అబ్రహాం గారు చాలా నీతిపరుడు, యథార్థపరుడు, విశ్వాసులకు తండ్రి. ఆయన ఏమన్నాడంటే, ఇచ్చేస్తాను ప్రభువా అన్నాడు. ఏం జరుగుతుంది? కిందికి 3వ వచనం చూడండి. తన పనివారులకు ఇద్దరికి తన కుమారులకు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి, జాగ్రత్తగా వినండి, ఎన్ని రోజులు ప్రయాణం చేయమన్నాడు దేవుడు? 3 రోజులు ప్రయాణం చేయమన్నాడు. 3 రోజులు ప్రయాణం చేయమన్న తర్వాత 3 రోజులు వెళ్ళాడు. చాలా మంది ఒక విధంగా దీన్ని వివరించారు, కానీ దీనికి ఇంకొక విధానంగా వేరే కోణంలో ఒక ఆయన వివరించాడు. బలి విచిత్రంగా అనిపించింది నాకు. ఆ విచిత్రమైన కోణం ఏంటంటే, 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత 3 రోజులు ప్రయాణం ముగిస్తాను. బాగా మీకు ఆకలేస్తుందని నాకు అర్థమవుతుంది. ఎందుకు? నాకు ఆకలేస్తుంది కాబట్టి. ముగించేస్తాను, రెడీగా ఉన్నాను, ముగించేస్తాను. అయితే ఇక్కడ 3 రోజులు ప్రయాణం మన దూరం వెళ్ళాడు. 3 రోజులు ప్రయాణం మన దూరం వెళ్ళిన తర్వాత చాలా మంది ఏమంటారంటే, అబ్రహాం 3 రోజులు నిద్రపోలేదు, అబ్రహాం 3 రోజులు ఆయన సరైన తిండి తినలేదు, అబ్రహాం చాలా రెస్ట్ తీసుకుని. నిజమే అబ్రహాం 3 రోజులు నిద్రపోలేదు, అబ్రహాం 3 రోజుల నుంచి ఆయనకి మనశ్శాంతి లేదు. ఎందుకు? తన చేతులతో తన కొడుకునే బలిస్తున్నాడని నిద్రపోలేదంటారు. కానీ అది గుర్తుపెట్టుకోండి, తన చేతులతో తన బలిస్తున్నాడని నిద్రపోవడమే కాదు, ఆయన 3 రోజులు ఎందుకు నిద్రపోలేదంటే, మరొక ఆయన ఏమన్నాడంటే, ఎప్పుడెప్పుడు దేవుడు అడిగింది నెరవేర్చేస్తానా అని నిద్రపోలేదంట. అబ్రహాము గారిది దేవుని కుటుంబాన్ని ఎందుకు అనిపిస్తుంది చెప్పనా? అబ్రహాము గారు దేవుని కుటుంబం, పరలోకమందున్న కుటుంబమే ఇది అని ఎందుకు అనిపిస్తుంది అంటే, ఆయన 3 రోజులు ఎందుకు నిద్రపోలేదంటే, నా కొడుకు చచ్చిపోతున్నాడని కాదు, నా తండ్రి చెప్పిన చిత్తాన్ని నేను ఎప్పుడు నెరవేర్చేయాలా అని ఆతృత ఎక్కువైపోయిందంట ఆయనకి.
నా దేవుని చిత్తాన్ని నేను ఎప్పుడు నెరవేర్చేయాలని ఆతృత ఎక్కువైపోయి ఆ 3 రోజులు ఆయనకి నిద్ర లేదు. ఆ 3 రోజులు ఆయన అడిగింది త్వరగా నేను నెరవేర్చేయాలని ఎంత ఆతృత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే బాగుంది, అడిగిన ఆయన బాగున్నాడు, అడిగిన తర్వాత నెరవేర్చడానికి కొడుకు బాగానే ఉన్నాడు, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద ఈ కొడుకు అబ్రహాం కూడా బాగానే సిద్ధపడ్డాడు. ఇప్పుడు రెడీగా ఉండాల్సింది ఎవరు? ఆ పుట్టిన కుర్రోడు రెడీగా ఉండాలి. అప్పటికి 16 సంవత్సరాల వయసు ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అబ్బాయి అడుగుతున్నాడు. అబ్బాయికి తెలివితేటలు ఉంటాయి కానీ 10 సంవత్సరాల కుర్రోడికి తెలివితేటలు ఉండవా? 13 సంవత్సరాలకి లవ్ చేస్తున్నావు అంటున్నారుగా. వీడు ఇంకా నిక్కర మార్చకుండానే నా ప్రియాన్సి అంటున్నాడు. ప్రియాన్సి అని కాబోయే భార్య. ఇది నిక్కరే మార్చలేదు ఇంకా. అలాంటి నడుతున్నాడు. 16 సంవత్సరాల కుర్రోడికి ఎందుకు అర్థమో? 16-17 సంవత్సరాల కుర్రోడికి అర్థమవుతాయి. డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేస్తాడు, ఇంటర్ సెకండ్ ఇయర్లో. అంత కుర్రోడు వచ్చేసాడు అప్పటికి. ఎవరు? ఇస్సాక్ గారు. అంత కుర్రోడు అయిన తర్వాత అర్థమైంది. ఏం అర్థమైంది? డాడీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? బలర్పించడానికి అన్నావు, అన్నీ పట్టుకెళ్తున్నాం, బాగానే ఉంది. కట్లు పట్టుకెళ్తున్నాం, కత్తి పట్టుకెళ్తున్నాం, నిప్పు పట్టుకెళ్తున్నాం, అన్నీ బాగానే ఉంది. కానీ డాడీ ఒక విషయం నాకు డౌట్ వస్తుంది. అన్నీ పట్టుకెళ్తున్నాం, బలర్పించడానికి గొర్రెపిల్లలేదు డాడీ అనగానే ఆ మౌనం వెనకాల ఇస్సాక్ గారికి అర్థమైపోయింది. ఎందుకంటే ఆ ఏ సమాధానం చెప్పకుండా ఒక ద్వందార్థం చెప్పాడు. దేవుడే చూసుకుంటాడు, చూసుకున్నాడు. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, ఇస్సాక్ గారే. ఆ ఇస్సాక్ గారి యొక్క చేతులు అబ్రహాం గారు కట్టేస్తున్నప్పుడు అర్థం చేసుకోలేనంత కొడుకండి. అంటే ఇప్పుడు గొర్రెపిల్ల ఎవరు? నేనే. బలర్పిస్తున్నది మా నాన్న ఎవరు? నేనే. ఇప్పుడు ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి నన్ను చంపేస్తున్నది ఎవరు? మా నాన్నే. ఇలా అర్థమైనప్పుడు ఈ కొడుకు ఏమనాలి? ఈ మధ్య నీకు పిచ్చి భక్తి ఎక్కువైపోయింది, నీ భక్తి నువ్వు ఆ మాత్రం దానికి నన్ను చంపడానికి నువ్వు ఏకన్నా నీకు ఆయనకి కమిట్మెంట్లు ఉంటే నువ్వు మీ ఇద్దరు చూసుకోండి, ఇంకా భవిష్యత్తులో ఏంటో తెలియని నన్ను చంపేయడానికి నువ్వు నా చేతులు కట్టేయడం ఏంటి, నా మీద కత్తెత్తేయడం ఏంటి అన్నాడా? అలా అనలేదు కనుక పరలోకమందున్న దేవుని చేత అబ్రహాము కుటుంబం దేవుని కుటుంబం అనబడింది. గుర్తుపెట్టుకో. అలా అనలేదు కనుకే వాళ్ళు లోబడ్డారు. ఏమన్నాడు ఇస్సాక్ గారు? ఏమన్నాడు? మౌను వెనకాల ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? డాడీ ఆ తండ్రి కొరకు ఈ కొడుకు ఎంత ఇలా నలిగిపోతే, ఈ కొడుకు ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత నలిగిపోతే, ఈ తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ కొడుకు చచ్చిపోవడానికి రెడీ డాడీ అని మౌనంగా ఉండిపోయాడట. అందుకు వాళ్ళు దేవుని కుటుంబాలు అనబడ్డారు. నేను రివర్స్ అడుగుతున్నాను. మన కుటుంబాల్లో ఉన్న మన బిడ్డలో మన కోసం ప్రాణం పెట్టేసేంత కొడుకులు కూతుర్లు ఉన్నారా, లేదా ప్రాణాలే తీసేంత కొడుకులు కూతుర్లు ఉన్నారా? చెప్పండి. వీళ్ళు వచ్చాక మనకు కలిసి వస్తుందా, ఉన్నది కూడా ఊడిసి పట్టిపోతున్నారా? చెప్పండి. చెప్పాలి. మీరు నవ్వుకుంటున్నారు కానీ ఎక్కడో మీకు తగులుతుందని నాకు అర్థమైంది. వీళ్ళు పుట్టిన తర్వాత మళ్ళీ అడుగుతున్నాను, వీళ్ళు పుట్టిన తర్వాత మనకు కలిసి వస్తుందా, వీళ్ళు పుట్టిన తర్వాత మనకి ఏమన్నా బాగుందా? చాలా మంది ఉక్రోషం తట్టుకోలేక తల్లిదండ్రులు అనే మాట్లాడి చెప్తున్నారు, రే మీరు పుట్టాకే మా గంజి అయిపోయిందిరా, మీరు పుట్టక ముందే 4 రూపాయలు ఉండేవరా, మీరు పుట్టక ముందే బాధ తినేవాళ్ళు, మీరు పుట్టిన తర్వాత మీ గొంతమ్మ కోరికలు నెరవేర్చలేక చదువు లేదు, సంజ లేదు, మీకేమీ లేదు, పైపెచ్చుకు మా మీద కోపాలు, ఆ కూర ఎందుకుండా అంటావు, ఈ కూర ఎందుకుండా అంటావు, ఈ సొక్కా ఎందుకు ఇలా ఉతికానంటావు, ఇదేంటి ఈ డ్రెస్ ఇలా చేశానంటావు, తిన్న ప్లేట్ ఆడపిల్లగా కనీసం ఎత్తో, మీరు ఎంత జడ్జ వచ్చిందంటే మీ ఎండలోకి పోయి కష్టపడితే కనీసం మీకు అర్థమవుతుందని వాళ్ళని చూసి తిట్టుకునే తల్లిదండ్రులు లేరు. ఎందుకు కుటుంబాలు ఎలాగ తయారవుతున్నాయి చెప్పనా? కేవలం గుర్తుపెట్టుకోండి, ఈ కుటుంబం ఆ కుటుంబాన్ని పోలు ఉండాలని మనం అనుకోవట్లేదు కనుకే మన బిడ్డలతో ఏం మాట్లాడాలో మనకు తెలియట్లేదు, మన తల్లిదండ్రులతో మనం ఎలా వ్యవహరించాలో మనకు తెలియట్లేదు. అందుకే ఇస్సాకు చూడండి ఎంత చక్కగా, తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టడానికి నేను సిద్ధం. వాళ్ళు ఎందుకు దేవుని కుటుంబం అనబడ్డారు, వాళ్ళు ఎందుకు దేవుని కుటుంబంగా పిలువబడ్డారంటే వారు ఆ దేవుణ్ణి పోలే ఉన్నారు. ఆ తండ్రి కొరకు క్రీస్తు అనే కుమారుడు ఎలాగైతే తహతహలా ఆడిపోతాడో అలాగే అబ్రహాం తహతహలా ఆడిపోయాడు. అబ్రహాం ఎలాగైతే తండ్రి చిత్తం కొరకు తహతహలా ఆడిపోయాడో ఇస్సాకు కూడా అలాగే తహతహలాడాడు. ఆ బాండింగ్ అంతా చూడండి, ఆ లవ్ అంతా చూడండి, వాళ్ళ మధ్య ఆ నిబంధనలు ఉన్నాయి చూడండి. అందుకే ఆ ఎఫెసీ పత్రికలో చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, మనం దేవుణ్ణి పోలిన వారమైతేనే ఆయన కుటుంబం. దేవుని పిల్లలుగా ఎప్పుడైతే దీన్ని నెరవేరుస్తామో, దేవుని పిల్లలుగా ఎప్పుడైతే దేవుని కళను నెరవేర్చే బిడ్డలుగా మనం ఉంటామో, అప్పుడు దేవుడు అంటాడు వీళ్ళు నా ఫ్యామిలీ అంటాడు. దీన్ని హ్యాండిల్ చేయడం రాకపోతే ఏమవుద్ది? ఇప్పుడు ఎఫెసీ పత్రిక చదువుదాం చూడండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక
అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక రాస్తూ ఏమంటున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి. అంటే తెలియదు, తెలుస్తుందా? విధేయత అంటే ఎలా తెలుస్తుంది? విధేయత అంటే తెలియదు, ఎలా తెలుస్తుంది? అక్కడ చెప్తాడు చూడండి, విధేయత అంటే ప్రభునందు ఉంటే తెలుస్తుంది. అక్కడ ఉంది చూడండి, ఎలా చూపించాడంట, పిల్లలారా ప్రభునందుంటే ప్రభునందున్నాడు కనుక అబ్రహాము దేవునికి విధేయత, ఇస్సాకు ప్రభునందున్నాడు కనుకే అబ్రహాముకి ఇస్సాకు విధేయత. ఇప్పుడు మీరు కూడా మీ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి అంటే ప్రభునందు ఉంటేనే విధేయత. ఇప్పుడు నేను అడుగుతున్నాను, తల్లిదండ్రులు చాలా మంది కనబడుతున్నారు, ఏరి మీ పిల్లలేరు ఇక్కడ. ఎంత విధేయతో ప్రభు అంటే మీ పిల్లలకి. ఒక చర్చ్ ఉండదు, ఒక ఆరాధన ఉండదు, ఒక సండే స్కూల్ ఉండదు, ఇలాంటి వర్తమానం నిలబడుతున్నప్పుడు కూర్చుని విందామన్న ఒక పద్ధతి ఉండదు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుంది, మన బిడ్డలు ప్రభువునందున్నారా? ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి. మన బిడ్డలు ప్రభువునందున్నారా, పోరంబోగు పనులను ఉన్నారా? చెప్పండి. ప్రభువునందు ఎక్కడున్నారు? ప్రభువునందుంటే ఎక్కడుండాలి? మీతో పాటు బైబిల్ పట్టుకుని పక్కన ఉండాలి. ప్రభువునందుంటే ఎక్కడుండాలి? మీతో పాటు మీ సంఘాల్లో యాక్టివ్గా ఉండాలి. ప్రభువునందుంటే ఎక్కడుండాలి? దైవజనులకి చక్కటి సహకారులుగా, గాయకులుగా, నడిపించే నాయకులుగా ఉండాలి. ఏరి ఒక చర్చ్ ఉండదు, ఒక సంఘం ఉండదు, ఒక విధేయత ఉండదు. ఎందుకంటే మన బిడ్డలకు ప్రభు అంటే ఏంటో తెలియలేదు, మన బిడ్డలకి దేవుడు అంటే ఏంటో తెలియలేదంటే ఎవరినెవరిని అడగడో దేవుడు గుర్తుపెట్టుకోండి, కన్న మిమ్మల్ని అడుగుతాడు. వాడికి ఏం చెప్పారు, ఆ బిడ్డకి ఏం చెప్పి పెంచారు, ఏం చెప్పారు? ఇంకో ముద్ద తిన్నానని చెప్పారు, ఇంకేం చెప్పారు? డ్రై ఫ్రూట్స్ తిన్నానని చెప్పారు, ఇంకేం చెప్పారు? తాతమ్మ తిట్టరా నానమ్మ తిట్టరా అని చెప్పారు, ఇంకేం చెప్పారు? అలా పరిగెట్టిదిగో నల్ల దొక్కో తెల్ల ప్యాంటు వేసుకో, తెల్ల ప్యాంటు నల్ల సొక్క వేసుకోరు, నువ్వు సిరంజీలో ఉంటావని చెప్పారు. ఇంకేం చెప్పారు? అచ్చు ముక్కు తాతలాగా ఉందని చెప్పారు, ఇంకేం చెప్పారు? కళ్ళు నానమ్మయే అని చెప్పారు. ఇలాంటి ఎదమ్మచ్చలన్నీ చెప్పారు తప్ప డొక్క దించి ఎప్పుడైనా ఆడికి దేవుని కూర్చుని 4 మొక్కలు చెప్పారా? చెప్పరు. ఏమంటే చెప్పనా, సండే స్కూల్కి వెళ్ళాలి కదా బాబు అన్నారట. నేను వెళ్ళను అన్నాడట. సర్లే రా పడుకో అన్నారంట. ఎంత బాగా నేర్పించారో దేవుడికి వచ్చి. ఆడికి సండే స్కూల్కి వెళ్ళకపోతే భయం పెట్టరు, ఆడికి యవనస్తుల కూడికి వెళ్ళకపోతే భయం పెట్టరు. ఈసారి చెప్పండి, రే నువ్వు నా మాట విన్నా వినకపోయినా నీకు దేవుడు భయంగా లేకపోతే టీ కాఫీలే కాదు రే, అన్నం కూడా పెట్టనని మన బిడ్డలకి స్ట్రాంగ్గా చెప్పాలి. చెప్తావా? అమ్మ తిడితేనేమో నానేపు తిరుగుతారు, నాన్న తిడితేనేమో అమ్మేపు తిరుగుతారు. మన బిడ్డలకి ఎన్ని తెలివితేటలు చెప్పినా ఒకళ్ళు తిడితే మరొకరు వైపు కాళ్ళు జోగుతారు. ఎందుకు? మన ఇద్దరికి పొల్లెట్టడానికి కాదు. అర్థమైందో లేదో? ఇటు లూజు ఉంటే అటు వెళ్తారంటే వాళ్ళకి తెలుసు. ఒకటి చెప్పినా, మన విషయంలో అమ్మ లూజుగా ఉందా, నాన్న లూజుగా ఉన్నాడు, వాళ్ళు పసిగడతారు తెలుసా. అందుకే వాళ్ళ ఓటు ఎవరికి వేయాలో టైం వచ్చేసరికి వాళ్ళకే వేస్తారు ఓటు. నువ్వు రాజకీయాలతో ఉంటే నీ బిడ్డలు కూడా రాజకీయాలతోనే ఎదుగుతారు. నీకు నోరు అదుపు లేకపోతే నీ బిడ్డలకు కూడా నోరు అదుపు లేకుండానే ఎదుగుతుంది. నీకు భక్తి లేకపోతే నీ బిడ్డలు కూడా భక్తి లేకుండా ఎదుగుతారు. ప్రభు అంటే ఏంటో నీకే అర్థమైపోతే నీ బిడ్డలు ప్రభు నందు మీకు లోబడ్డం అనేది అసాధ్యము. అదే చెప్తున్నాడు. చాలా లింక్ పెట్టి మాట్లాడుతున్నాడు పౌలు గారు. పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ధర్మం. ఇదేంటట? ధర్మం. ధర్మం అంటే ఇది లా, ఇది నేను నియమించిన చట్టం, ఇది పాటించాలి. చట్టం పాటించిన వాడు భూమి మీద ఎలాగైతే సుఖంగా బతుకుతాడో, నేను పెట్టిన చట్టం పాటించిన పిల్లలు కూడా భూమి మీద చెప్పండి శాంతి సమాధానంతో బతుకుతారు. ఇప్పుడు ఈ బిడ్డ ఉన్నాడు, ఫస్ట్ ఇయర్, వాళ్ళ నాన్న కోవిడ్ నుంచి వచ్చాడని విన్నాను నేను బర్త్డే చేయడానికి. వీళ్ళ నాన్న రెక్కల కష్టం అక్కడ దీంపబడాలన్నా, ఈ బిడ్డ అడుగు జాడలు భవిష్యత్తు చదువులు బాగుపడాలన్నా మీరు గమనించండి, ఆ బిడ్డకి ఎవరి దీవులు ఉండాలి తెలుసా? దేవుడి దీవులు ఉండాలి. దేవుడి దీవులు ఉండాలంటే ఈ బిడ్డకి రుద్ది 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 బలవంతంగా అయినా మనం నేర్పించాల్సింది ఏంటి చెప్పనా? ప్రభువునందు ఎలా ఉండాలి నేర్పించాలి. ప్రభువునందు ఎప్పుడైతే మన బిడ్డల్ని, ఒరే నువ్వు తండ్రి చిత్తం నెరవేర్చాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని చిత్తం కొరకే నువ్వు జీవించాలని ఎప్పుడైతే వాళ్ళకు రుద్దుతామో, వాళ్ళ ప్రభు చిత్తం నెరవేర్చే కొలది వాళ్ళ చదువుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళ ప్రభు చిత్తం నెరవేర్చే కొలది వాళ్ళ వివాహ వ్యవస్థను దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళ ప్రభు చిత్తం నెరవేర్చే కొలది మనం అడగకుండానే దేవుడు వాళ్ళ అక్కర్లన్నీ తీరుస్తాడు.
మన బిడ్డల భవిష్యత్తులో ఎందుకు బాగుపడవో చెప్పనా, మన బిడ్డలు ప్రభువునందు ఉండరు, అందుకే బాగుపడవు. మన బిడ్డలు చదువులు అర్ధాంతరంగానే అంతంత మాత్రం ఎందుకు కాకపోతే తెలుసా, ప్రభువునందు ఉండరు. మరి చాలా మంది ప్రభువు లేకుండా చదువుకుంటారు అంటే చదువుకున్నారు కనుక చదువు వల్ల నాశనం అయిపోతున్నారు. మీరు వెళ్ళి చూడండి. అంటే చదువైనా కలిసి రావాలన్నా, సంపాదన అయినా కలిసి రావాలన్నా, ఇవన్నీ మనకు జరగాలి అంటే మన బిడ్డలు ప్రభువునందు ఉండాలి. వచ్చిన తీయొద్దు కానీ ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మీకు జకరియా యోహాను తెలుసు కదండి. వాళ్ళకి లేటుగా పుట్టాడు అబ్బాయి. వాళ్ళకి లేటుగా పుట్టిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. వీళ్ళు ఉంటారుగా, మన స్లాంగ్లో మాట అంటాం అమలక్కలు, వాళ్ళందరూ వచ్చేసారు అన్నమాట. వచ్చేసి ఏమన్నారంటే అబ్బాయికి పేరు ఏమని పెడతామంటే జకరియా అని పెడతా అన్నారు. జకరియాని ఎలా పెడతారు అంటే వాళ్ళ నాన్న పేరు జకరియా కనుక జకరియా 1, జకరియా 2 అని పెడతారు అనమాట. వీళ్ళకి ఇష్టమే లేదు. వీళ్ళ పేర్లు పెట్టేస్తారు, నిక్ నేమ్లు పెట్టేస్తారు, వీళ్ళు పెట్టేస్తారు అనమాట. అలా పేరు పెట్టేస్తుంటే వాళ్ళ అమ్మగారు యోహాను గారు తల్లి ఏమన్నదంటే, జకరియా గారి తల్లి ఏమన్నదంటే, జకరియా గారి వైఫ్ ఏమన్నదంటే, అదేంటండి అలా పేరు పెట్టకండి, మీరు ఏమైనా పేరు పెట్టాలంటే ఆయన్ని అడగండి అంది. ఎవరిని? వాళ్ళ ఆయన్ని. ఆయన చెప్తాడు పేరు, ఆయన అడగండి. ఒక పేరు చెప్పాడు దేవుడు మాకు, అదే పేరు ఆయన చెప్తాడు, ఆయన అడగండి అంది. ఆయన అడగండి అనేది ఇళ్ళల్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరి పేరు పెడతా అంటే మా అమ్మ మొదటి అక్షరం కలిసిలే పెట్టండి అన్నారంట. అలాగే మా నాన్నది శివరాక్షరం ఉంది, శివర, అప్పారావులో శివరదే, అప్పారావులో రా ఉంది కదా, రా మీద పెట్టండి రారా చంద్రుడా అని. ఏదో పెట్టి నడుతున్నాను. పేర్లు నిలబెడతా తిరుమల ఉండదు మనకు. పేర్లు అప్పారావు, పాపారావు, పుల్లారావు పేర్లు పెడదు. ఒక పద్ధతి ఏముండదు. ఇలా అని అడిగితే ఆవిడ ఏమన్నా తెలిసి, ఎలిజబెత్ అమ్మ వద్దొద్దు అలా పెట్టొద్దు, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన పేరే మేము పెట్టాలి. అప్పుడు వెళ్ళాడు, ఏం బాబు పేరు పెట్టమంటున్నారు, పెట్టమంటావా అని అడిగితే అప్పుడు అన్నారు, ఆయనకు మాటలు లేవు కదా అప్పటికి. మీకు తెలుసు కదా స్టోరీ, తెలియకపోతే ఇంక రేపు తూర్పు అయిపోతుందో చూడటమే. ఈ మినిమం బేసిక్స్ తెలుసు కదా జకరియా గారి స్టోరీ. అప్పుడు ఆయన నోరు లేదు కాబట్టి ఆయన ఏమంటాడు, పలక మీద రాసి యోహాను అని పేరు పెట్టుకుని అందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే ఆయనకి వాయిస్ వస్తుంది. వాయిస్ వచ్చిన వెంటనే ఇప్పుడు నెలల్లో ఉన్న బిడ్డకి పేరు పెట్టిన వెంటనే వాళ్ళ నాన్న పాట పాడతాడు. ఎవరు? జకరియా గారు. ఏమని పాట పాడతాడు ఒకసారి చూస్తారా? చూడండి ఒకసారి చూడండి. లూకా సువార్త ముగించేద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయం 66వ వచనం నుండి. ఈ బిడ్డ ఎలాంటి వాడగునని మరి అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ ఇట్లు ప్రవశించెను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. బాగా వినండి, పాట పాడుతున్నాడు. ఇది పాట ఏటో అనుకోకండి, అది పాట పాడుతున్నాడు. నెలల బిడ్డ అంటుండగా పాట పాడుతున్నాడు. ఏమని? ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వెలుగు కలగజేయడానికి, అంటే చీకట్లో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి, మరణ ఛాయలో ఉన్న వారికి జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ముందుగా నేను పుట్టించాడు, అందుకే నేను రప్పించాడు. ఆ చిన్న బిడ్డకి, నెలల్లో ఉన్న బిడ్డకి ఈ పాట పాడుతున్నాడు. నేను అడుగుతున్నాను, నెలల్లో ఉన్న బిడ్డకి ఇలాంటి పాట తండ్రి పాడుతుంటే ఆ బిడ్డకి అర్థమవుద్దా? ఓ ప్రవక్త అనగానే ఓ అంటాడా? అర్థమవుద్దా బిడ్డకి? మరి అర్థం అవ్వకపోయినా వాళ్ళ నాన్న ఎందుకు పాడుతున్నాడు? ఇప్పుడు అర్థం అవుతుంది. కానీ చెప్పండి, ఆ పాట అలాగ అలవాటుగా పాడిన తర్వాత, ఖచ్చితంగా ఎదిగిన తర్వాత చెప్పండి, ఆ బిడ్డకి ఆ రోజు మా నాన్న చిన్నప్పటి నుంచి లాలపాట ఎందుకు పాడేవాడు? నేను ప్రవక్తనని చెప్పడానికి నేను నెలల్లో ఉన్నప్పుడే ప్రభువునందు నేను ఎలా ఉండాలో పాట పాడి నాకు మరీ చెప్పాడని ఆ బిడ్డ ఎదిగిన తర్వాత అర్థమవుతుంది. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభువునందు విధేయత అంటే విధేయత అంటే రాదాలకి రాస్తే అర్థమవుతుంది. వాళ్ళకి ఎలాగా? వాళ్ళకి అస్తమాలు వినబడేలాగా దేవుని మాటలు చెప్పాలి, వాళ్ళకి అస్తమాలు వినబడేలా దేవుని పాటలు పెట్టాలి, వాళ్ళకి అస్తమాలు మీరు దేవుని కోసం పుట్టిన బిడ్డలు రా అని చెప్పాలి. వాళ్ళకి ప్రస్తుతానికి ఆ వయసుకి 1 ఇయర్కి ఈ బాబుకి ఇప్పుడు అర్థమవుదేమో కానీ ఎదిగిన తర్వాత ఖచ్చితంగా పదాల అర్థాలు ఏంటో వాళ్ళకి అర్థమవుతాయి. మనం చెబుతామా? జోలపాటలు పాడటమే రాదు మనకి. మనం జోలపాట ఏమైనా పాడతాం తెలుసా? బాబు ఏడుస్తుంటే అన్నారట, బాబు లేడే అన్నాడు. నేను అడుగుతాను, బాబు లేకన్నాడు ఎలా పుడతాడండి? బాబు లేడని ఈవిడ అందట. అతను అన్నాడట, అమ్మ లేదే అన్నాడు. అమ్మ లేక గాల్లోకి వచ్చాడా?
తిరమరం లేని పాటలు నేను అడుగుతున్నాను. వాళ్ళకి ఏం అర్థమో తెలియదు, ఏం ముచ్చటిస్తామో తెలియదు. వచ్చో తదుగో బూసి అంటాం మనం. నువ్వు బూసిని జీవించన్నాన్ని భయపెట్టా తప్ప దేవుడు ప్రార్థన, ఒక వాక్యము ఇలాంటివి ఏమన్నా చూపించడానికి భయం చెప్పామా? ఇలా అడ్డగోలుగా మన బిడ్డలు పెంచిన తర్వాత 25 ఏళ్ళు అడ్డంగా ఎదిగిపోయిన తర్వాత అప్పుడు గొప్ప విజ్ఞాపన ప్రార్థన వస్తుంది. దేవా, మా బిడ్డలు మా మాట ఉండలేదు ప్రభువా, వినేలాగా వాళ్ళ మనసు మార్చి ప్రభు అంటే ఒక్కై వంగనది చెప్పండి, వంగదు నాన్న, నరికేయడమే అంటాడు దేవుడు. మొక్క వంగని మురాని ఎలా వంగుతుంది నాన్న? ఆడ అలా అడ్డదిడ్డంగా ఎదగడానికి కారణం ఎవరో తెలుసా నాన్న? చెప్పండి, నువ్వే నా కుమారి అని చెప్తాడు, గుర్తుపెట్టు. అందుకే ప్రభువునందు విధేయత చూపించండి. సౌలు తన బిడ్డకు ఎలా చూపించాలో చెప్పలేకపోయాడు, కానీ అబ్రహాము తన బిడ్డకు చూపించాడు. అబ్రహాం ఎలా చూపించాడు? అబ్రహాం ఎప్పుడు ఆ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు కనుక, ఆ చిత్తం నెరవేర్చే తండ్రి కుమారుడు పుట్టాడు కనుక ఆ కుటుంబం పరలోకమందున్న దేవునికి కుటుంబం అనబడింది. ఇప్పుడు నేను ముగిస్తున్నాను. మనం కూడా పరలోకమందున్న దేవుని కుటుంబం అనబడాలి అంటే దేవుని చిత్తాన్ని ఎక్కువ నెరవేర్చండి. అప్పుడు మీ బిడ్డలు మీ చిత్తాన్ని నెరవేరుస్తారు. ఎందుకంటే మీ చిత్తమే ఎవరి చిత్తం అవుద్ది? దేవుని చిత్తం అవుద్ది కనుక ఆ చిత్తాన్ని మీ బిడ్డలు నెరవేరిస్తే, మీరిరువురు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే దేవుడు అంటాడు, ఈ కుటుంబం ఏ కుటుంబమో కాదు, ఇది నా కుటుంబం అని మన బిడ్డలను దీవిస్తాడు, మన కష్టాన్ని దీవిస్తాడు, మన భవిష్యత్తును దీవిస్తాడు, మన ఆరోగ్యాలు దీవిస్తాడు, మన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అట్టి ఆశీర్వాదాలన్నీ ఈ చిన్న బిడ్డకి తల్లిదండ్రుల ద్వారా దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ దయ మీ కృప మాకు అనుగ్రహించి తండ్రి, విలువైన మాటలు మాకు అందించారు. ప్రతికూలమైన పరిస్థితులు ఉన్న తండ్రి అనుకూలత దయచేసినందుకు మీకు స్తుతులు దేవ. మిగిలిన భోజన కార్యక్రమాలు తోడు అనుగ్రహించండి తండ్రి. ప్రేమించి వాక్యాన్ని వినిపించారు ఆ తల్లిని తండ్రిని దీవించండి. ఇచ్చిన బిడ్డకి తండ్రి మనుషుల దయ మీ దయ అనుగ్రహించండి. ఈ మాటలు కేవలం ఈ కుటుంబానికే కాదు తండ్రి, వచ్చిన ప్రతి కుటుంబానికి ఈ మాటలు వర్తిస్తాయి దేవ. ఆశీర్వాదకరంగా వీరిని మారుస్తారు నడిపిస్తూ. ఎవరైనా మమ్మల్ని అపార్థం చేసుకుంటే క్షమిస్తారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.